అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సర్వే చేయించుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ బేస్మెంట్ దగ్గర నుంచి ఎలా నిర్మాణం పూర్తయ్యే వరకు ఏమేమి చేయాలనే విషయాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇక మీ అకౌంట్‌లో డబ్బులు పడేదాకా సలహాలు, సూచనలు, మీ సందేహాలను క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్దాం. ఇక ఈ వీడియోలో అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పలు సందేహాలు, సర్వేలో ఏమైనా తప్పులుంటే ఏం చేయాలి, మరి పట్టణ ప్రాంతాల వారికి ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాల వారికి ఎలా ఇండ్లు ఇస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ అనేక విషయాలు ఇక్కడ చర్చిద్దాం. వీడియోలోకి వెళ్దాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు. హౌసింగ్ ఎండి విపి గౌతమ్ అంటే ఇక్కడ నిన్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని హౌసింగ్ శాఖ ఎండి గౌతమ్ ప్రజలకైతే సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా జరుగుతుందన్నారు. కాబట్టి ఇండ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. సర్వేపై దరఖాస్తుదారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లను అయితే ఆదేశించారు. తప్పులు లేకుండా పూర్తి సమాచారం సర్వే టీంకు ప్రజలు ఇవ్వాలన్నారు. అలాంటి వారికే ఇల్లు వస్తాయి. వాళ్ళు ఏం సర్టిఫికేట్ అడిగితే ఆ సర్టిఫికేట్లు ఇవ్వండి. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సు, ఆధార్ కార్డు, తర్వాత ఈ విధంగా వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేటు, వితంతు అయితే వితంతు సర్టిఫికేటు, ఈ విధంగా అన్ని సర్టిఫికేట్స్తో వాళ్ళు అడగకున్నా కానీ మీకున్న సర్టిఫికేట్లన్నీ కూడా అప్లోడ్ చేయించుకోండి. ఖాళీ ప్లాట్ ఫోటో తీయించుకోండి. ఇంటికి సంబంధించి 3 ఫోటోలు తీయించుకోండి. ఇలా చేసిన వారికే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. లేకుంటే సర్వేలు ఏమైనా తప్పులు చెప్పినా కానీ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు, సర్చ్ చేసుకోవడం కూడా అవకాశం లేదు. కాబట్టి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని అక్కడ ఆయన అధికారులు అయితే ఆదేశించారు. ఇక ఇండ్ల సర్వేలో పొరపాట్లు రావద్దు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పి శ్రీజ సిబ్బందికి అయితే సూచించారు. ఎటువంటి పొరపాట్లు రావడానికి వీల్లేదన్నారు. లక్ష్యం మేరకు స్పీడ్గా కరెక్ట్గా ఈ సర్వేని పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్లు అయితే అన్ని సర్వేయర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకవేళ మరి ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎడిట్ ఆప్షన్ ఉంటుందా, అంటే తప్పులు ఉంటే సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా, ఈ విషయాలు కూడా ఇక్కడ తెలుసుకుందాం. మరి ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయితే కొనసాగుతుంది. కొన్ని చోట్ల అధికారులు తమకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని సర్వే మొత్తం పూర్తిగా చేయకుండా పాక్షికంగా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సమాచారం నింపుకొని యాప్లో అప్లోడ్ చేస్తున్నట్టు కూడా సమాచారం. కొన్ని చోట్ల అధికారులు పూర్తిగా సర్వే చేస్తున్నారు, కొన్ని చోట్ల సరిగా యజమానులు అడగట్లేదని చెప్పేసి ఇక ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. కాబట్టి దరఖాస్తుదారుడు ఇచ్చే వివరాలు క్లియర్గా ఉండాలని సర్వేయర్లు అయితే సూచిస్తున్నారు. సబ్మిట్ చేస్తే సర్వే పూర్తవుతుందని ఒకసారి మీరు చెప్పిన వివరాలు కరెక్ట్గా చెప్పండి. ఒకసారి తప్పు చెప్పి అధికారి, సర్వేకి వచ్చిన అధికారి మీ వివరాలన్నింటినీ అయిపోయాయని చెప్పేసి సబ్మిట్ బటన్ నొక్కితే ఇక మళ్ళీ తర్వాత దాన్ని సరిదిద్దాలంటే వేరే ఆప్షనే లేదు. మీరు ఏ సమాచారం చెప్తే అదే అప్లోడ్ చేస్తారు, అదే ఫిక్స్ అయిపోతుంది. ఇక మళ్ళీ మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు అన్ని సర్టిఫికెట్లు కరెక్ట్గా ఇవ్వండి. అన్ని వాళ్ళు అడిగిన సమాచారం మొత్తం కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే తప్పులు పోతే సరి చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఈ యాప్లో అలా అవకాశం అయితే ఇవ్వలేదు. తర్వాత ఇస్తే ఇవ్వచ్చు, కానీ ప్రస్తుతానికైతే తప్పులు సరిదిద్దుకునే అవకాశం అయితే లేదు. సర్వేకి వచ్చిన అధికారికి కరెక్ట్ సమాచారం ఇవ్వండి. అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్గా అప్లోడ్ చేయించుకోండి. ఇప్పటి వరకు అయితే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో తప్పులు చెప్పినటువంటి వారి వివరాలను తప్పులు సరిదిద్దుకునే అవకాశం సంబంధించి యాప్లో అయితే సౌకర్యం అయితే లేదు. తర్వాత ఏమైనా కల్పిస్తారేమో చూద్దాం. కాబట్టి సంక్రాంతి లోపు పూర్తి స్థాయిలో ఈ సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు దరఖాస్తుదారులందరినీ 80 లక్షల ఇండ్లకి తిరిగి సమాచారాన్ని సేకరించాలి. కాబట్టి చాలా టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ 60% వరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక గ్రామస్తులు అంటే వ్యక్తుల వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారమే సర్వే అయితే చేస్తున్నారు. దాదాపు 50-60% సంబంధించి కొన్ని చోట్ల 60%, కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 40% వరకే సర్వే అయితే పూర్తయింది. డిసెంబర్ 31 సర్వే ముగించాలని భావించినా కానీ నెట్వర్క్ సరిగా లేకపోవడం, ఇంటికి పోయినప్పుడు సరైన సమాచారం వెంటనే ఇవ్వకపోవడం, కాబట్టి జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి లోపు ఈ సర్వే పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ యాప్ ద్వారానే వివరాలు అయితే సేకరిస్తున్నారు. సర్వేలు కూడా శిక్షణ పొంది ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా 7 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఒకవేళ కిరాయి ఇంట్లో ఉంటే ఆ ఇంటి స్వభావం ఏంటి ప్రశ్నలు అడుగుతారు. ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు చూపించవచ్చు. ఖాళీ స్థలం ఉంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ధృవపత్రాలు, సాదా బైనామా పత్రం ఉన్నా సరిపోతుంది. జీవో నెంబర్ 58 ద్వారా స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే వాటి వివరాలు కూడా ప్లాట్కు సంబంధించి చూపించవచ్చు. లేకుంటే పంచాయతీ ద్వారా పొందిన పొజిషన్ సర్టిఫికేట్ కూడా, అంటే స్వాధీన సర్టిఫికేట్ కూడా చూపించి మీరు అప్లోడ్ చేయించుకోవచ్చు. ఖాళీ స్థలం వద్ద లేదా కిరాయి ఉంటున్న ఇంటి వద్దనైనా ఫోటో అయితే దింపుతారు. యాప్లో ఉండే ప్రశ్నలకు దరఖాస్తుదారుడు స్పష్టమైన వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాత ఇక్కడ చూస్తే హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సంబంధించిన ఇంటర్వ్యూలో తప్పుడు వివరాలు ఇస్తే ఆ తర్వాత సవరణ చేసుకోవడానికి, అంటే తప్పులు సరిదిద్దుకోవడానికైతే అవకాశం లేదని చెప్పేసి అక్కడ అధికారి అయితే చెప్తున్నారు. మరి భవిష్యత్తులో ఇస్తే ఇవ్వచ్చు, చెప్పలేము. తర్వాత యాప్లో వివరాలు నమోదు చేసే సమయంలో సేవ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఎడిట్ చేసుకునే వీలుంటుంది. ఒకసారి సబ్మిట్ చేస్తే మాత్రం సర్వే పూర్తయిపోతుందని, సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి వివరాలను తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకునే అవకాశం లేదని చెప్పి సర్వేయర్ అయితే చెప్తున్నారు. కాబట్టి
మరి లబ్ధిదారుల జాబితాను ఎలా ఎంపిక చేస్తారు అనేది అందరిలోనూ ఆసక్తిని పుట్టిస్తుంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో మరి అర్హత కలిగిన వారిని గుర్తించడం సవాల్గా మారిపోయింది. అయితే గ్రామ సభ ఆమోదం తర్వాతనే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ పేర్లకే జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. కాబట్టి ఈ సర్వేలో తప్పులైతే చేయించుకోకండి. తప్పులు లేకుండా నిదానంగా చేయించుకోండి. కరెక్ట్ సమాచారం ఇవ్వండి. ప్రస్తుతం వరకు అయితే తప్పులు సరిదిద్దుకునే అవకాశం అయితే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కల్పించలేదు. భవిష్యత్తులో ఏమైనా కల్పిస్తారేమో చూద్దాం. అప్డేట్ రాగానే అందిస్తాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మండలాల వారీగా, జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇంకా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. రాగానే అందిస్తాను. స్టేట్ వైడ్గా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండల స్థాయిలో చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన అప్లై చేసుకున్న వారి పేరు చూపించట్లేదు యాప్లో. ఇంటి పేర్లు, ఫోన్ నెంబర్లు ఏమైనా తప్పుపడ్డాయి, ఇవన్నీ సరి చేసుకోవడానికి, కొత్తగా అప్లై చేసుకోవడానికి మండల స్థాయిలో ఎంపీడీ ఆఫీస్లో ఒక స్పెషల్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ తీసుకొని కరెక్షన్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పెషల్ కౌంటర్లు కూడా పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. అసలైన నిరుపేదలనే గుర్తించాలని చెప్పేసి ఆశపడుతున్నారు. కాబట్టి సంక్రాంతికైనా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రామ సభల ద్వారా, ఇందిరమ్మ కమిటీల ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి నిజమైనటువంటి అర్హుల్ని ఎంపిక చేయాలని చెప్పేసి కోరుతున్నారు. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.